ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. తెలంగాణలో రెండో అతిపెద్ద మహానగరం వరంగల్. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పిలిచే ఓరుగల్లులో పరిస్థితులు అస్సలు బాగోలేవు. గట్టిగా ఓ వర్షం పడితే ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితి నెలకొంది. బయటే ఉంటే ఇంటికి చేరుకునే మార్గం కనుమరుగయ్యే దుస్థితి ఉంది. భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా వరంగల్ ఎందుకు మునిగిపోతుంది? అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ తీరంలో తుఫాను వచ్చినా ఇక్కడ వరదలు ఎందుకు వస్తున్నాయి? గట్టిగా ఓ వానొస్తే నగరం వణికిపోతుంది. ఎక్కడ తుఫాను వచ్చినా బెదిరిపోతుంది. వరంగల్ పేరుకే ట్రై సిటీ. వానొస్తే చాలు నగరమంతా సో పిటిగా మారిపోతుంది. అంత ఇంత అని కాదు, ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిసినా వరంగల్లో సెంటీమీటర్ ఖాళీ లేకుండా తడిసిపోతుంది. కాజీపేట అయినా, హన్మకొండ అయినా, కోర్ వరంగల్ నగరమైనా ఎక్కడ చూసినా రోడ్లు చెరువుల్లా మారిపోతున్నాయి. ఇళ్లల్లోకి చేరుతున్న వరద నీరు నగరవాసులకు కునుకు లేకుండా చేస్తుంది. అనేకరమైన టీవీ బియ్యం వస్తారు, మొత్తం మంచాలు గించాలు ఏం అక్కర్లేకుండా అయిపోయింది. ఏం లేదు. ఇప్పుడు మేము అన్నమో రోజు బయట ఉండాలి. మేము ఎట్లా ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి? ఎనగ వచ్చినా ఏమో తెలుస్తలేదు. అటు ఇటు చూసే వరకు వచ్చాను నీళ్ళు. అయ్యో 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 అంటే మా అన్న కొడుకు గుంజండి బయటికి చచ్చిపోయేటోళ్ళం. ఇద్దరు చచ్చిపోయేటోళ్ళం. వెళ్ళపోదాం, బయటికి వెళ్ళపోదాం, బయటికి అస్సలు వెళ్ళపోదాం. బాధ్యత మమ్మల్ని అంతా పరిచయం చేసి ఇంత చేసిన బాధ్యత. ఎప్పుడు వర్షం వచ్చినా సరే త్రినగర్లో ముంపు విలయమే కనిపిస్తోంది. వరంగల్ మొత్తం స్తంభించిపోతుంది. మొన్న వచ్చిన మోతా తుఫాన్ దెబ్బకు గ్రేటర్ వరంగల్ అంతా చెరువైంది. ఏ రోడ్డులో చూసినా నీళ్లే ఉన్నాయి. ఏ కాలనీ వైపు కన్నెత్తినా ముంపులోనే కనిపించింది. వాహనాలు తిరగాల్సిన రోడ్ల మీదికి పడవలొచ్చాయి. భారీ వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఎప్పుడొచ్చినా వరంగల్ గుండెల్లో దడ మొదలవుతుంది. వానజల్లు వస్తే చాలు ఓరుగల్లు ఒళ్ళు జల్దరిస్తుంది. గడిచిన 5 ఏళ్లలో భారీ వర్షాలు ఎప్పుడొచ్చినా వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు, అనేక కాలనీలు తరచుగా వరదలకు గురవుతున్నాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా వరంగల్ తీవ్రమైన వరదలకు ప్రభావితమైంది. గడిచిన 5 ఏళ్లలో 5 సార్ల కంటే ఎక్కువై వరంగల్లో వరదలు వచ్చాయి. పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో వరంగల్లో వరదలు కామన్ అయిపోయాయి. అనేక కాలనీలు నీట మునగడం, ఇళ్లల్లోకి బురద చేరడం లాంటి సీన్లు తరచుగా కనిపిస్తున్నాయి. ఇక భారీ తుఫానులు, కుండపోత వర్షాల సమయంలో వరంగల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునగడం సాధారణమైపోయింది. 2023లో వరంగల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. దాంతో అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులోనూ భారీ వర్షాలకు వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటీవల వచ్చిన మోంతా తుఫాన్ కూడా వరంగల్ని ముంచేసింది. భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో వరంగల్ మునిగిపోయేందుకు, తరచుగా వరదలు వచ్చేందుకు అనేక కారణాలున్నాయి. ఒక్క రోజులోనే 15 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ వర్షం కురిసిందంటే వరంగల్ పని అయిపోయినట్లే అనే చర్చ జరుగుతోంది. హన్మకొండ నడిబొడ్డున ఉన్న గోకుల్ నగర్ చిన్నపాటి వర్షానికే ముంపునకు గురవుతోంది. అదేవిధంగా శాంతినగర్, అశోక్ నగర్, శ్రీనివాస కాలనీ, విద్యానగర్ ప్రాంతాలు చెరువుల్లా మారిపోతున్నాయి. అదాలత్, సుబేదారి, వడ్డేపల్లి ఏరియా నుంచి వస్తున్న వరద నీరు గోకుల్ నగర్ ని ముంచెత్తుతోంది. ఒక గంట పాటు గట్టిగా వర్షం కురిస్తే చాలు ఇళ్లలోకి నీరు చేరి వరద బీభత్సం సృష్టిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరంతా రోడ్ల మీదకొస్తోంది. వడ్డేపల్లి నుంచి వచ్చే వరద స్నేహనగర్, వికాస్ నగర్, అశోక కాలనీ మీదుగా గోకుల్ నగర్ కి చేరుతోంది. వడ్డేపల్లి నుంచి వచ్చే వరదను వికాస్ నగర్ నుంచి డ్రైనేజీ నిర్మించి నయీం నగర్ కాలనీలోకి మళ్లిస్తే సమస్య సగం తీరేది. అశోక కాలనీలో డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతోంది. అనేక కాలనీల్లో నాలాల మార్గం కబ్జాలకు గురవడంతో వర్షపు నీరంతా ఇళ్ల మధ్యే ఆగిపోతుంది. భద్రకాళి చెరువు పరిసర ప్రాంతాలు కూడా తరచుగా ముంపునకు గురవుతున్నాయి. ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీ, చిన్న వడ్డేపల్లి చెరువు పరిసరాల్లో ఉన్న ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, శివనగర్, అండర్ రైల్వే బ్రిడ్జ్, లక్ష్మీ గణపతి కాలనీ, మైసయ్య నగర్, డీకే నగర్ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి రోడ్లపై మోకాల లోతు నీరు నిలుస్తోంది. ఇక కుండపోత వానలు కురిస్తే ఇక్కడ ఇబ్బందులు చెప్పతరం కాదు. వరద నీళ్లు ఇళ్లలోకి చేరి జల దిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి. వరంగల్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా
సరిగ్గా లేకపోవడమే ఈ వరదలకు కారణమవుతుంది. ఇప్పటికే ఉన్న డ్రైనేజీలు పాతబడి ఇరుకుగా ఉండడంతో చిన్న వర్షానికి పొంగి పొర్లుతున్నాయి. గ్రేటర్ వరంగల్ సిటీ వేగంగా విస్తరించడం, కాలనీలు పెరగడం వల్ల వర్షపు నీరు సహజంగా ప్రవహించే కాల్వలు, వాగులు, చెరువులున్న ప్రాంతాలు ఆక్రమణలకు గురి కావడంతో నీరు సాఫీగా వెళ్లే మార్గం లేక కాలనీల్లోకి చేరుతోంది. ఇలా వర్షాకాలంలో వరద ముంపు సీన్లు వరంగల్లో కామన్ అయిపోయింది. వరంగల్ పేరు వింటే కాకతీయుల వైభవం గుర్తొస్తోంది. తెలంగాణ సంస్కృతి కనిపిస్తోంది. అలాంటి ఓరుగలుకు కావాల్సింది కేవలం తాత్కాలిక ఉపశమనమేనా? నగరాన్ని ముంచే ఈ వరదలకు శాశ్వత పరిష్కారమే లేదా? రెండో రాజధాని అనే కీర్తి ప్రఖ్యాతులు పిలుపులకే పరిమితమా? వరద గల్లుగా మారిన ఓరుగల్లు ఇంకెప్పుడు హైదరాబాద్ స్థాయికి ఎదుగుతుంది? గ్రేటర్ వరంగల్ను గ్రేట్ వరంగల్గా చేసేందుకు అధికారులు, పాలకులు, ప్రభుత్వం చేయాల్సిందేంటి? హైదరాబాద్, సికింద్రాబాద్ కలిస్తేనే ఓ మహానగరం ఆవిష్కృతమైంది. గ్లోబల్ సిటీగా ఎదిగే దిశగా దూసుకెళుతోంది. అలాంటిది వరంగల్ ట్రై సిటీ. కాజీపేట, హన్మకొండ, వరంగల్ కలిసి ఉన్న అరుదైన మహానగరం. ఇప్పటికే వరంగల్ అభివృద్ధిలో ఎంతో ముందుకెళ్లాల్సి ఉంది. కానీ ఓరుగల్లు కేవలం తెలంగాణ రెండో రాజధాని అనే పిలుపు దగ్గరే ఆగిపోయింది. హైదరాబాద్ తరువాత రెండో రాజధానిగా పరిగణించే నగరం ఎలా ఉండాలి? కానీ ఇప్పుడెలా ఉంది? జస్ట్ ఓ కుండపోత వాన కురిస్తే చాలు వరంగల్ మీదున్న లెక్కలన్నీ మారిపోతాయి. ఆ లోతట్టు ప్రాంతాలను, రోడ్లపై ప్రవహించే వరద నీటిని చూస్తే చాలు కాకతీయుల నగరిపై ఉన్న ఆశలన్నీ ఆ నీటిలోనే మునిగిపోతాయి. వర్షమొస్తే చాలు వరంగల్ ఉక్కిరిబిక్కిరైపోతోంది. నగర జనం అవస్థలు అన్నీ ఇన్ని కాదు. వీటన్నింటికీ కావాల్సింది తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వత పరిష్కారం. అప్పుడే వరంగల్ అభివృద్ధి చెందుతుంది. ఓరుగల్లు రూపురేఖలు మారతాయి. అలా జరగాలంటే ఖచ్చితంగా వరంగల్ ఇప్పుడు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల నుంచి బయటపడాలి. ఎంత వర్షమొచ్చినా రోడ్లపై చుక్క నీరు కూడా నిలవని ఏర్పాట్లు చేయాలి. జనం ఎదుర్కొంటోన్న సమస్యలన్నీ తగ్గిపోవాలి. అప్పుడే వరంగల్లో మార్పు కనిపిస్తుంది. అభివృద్ధిపై ఆశ చిగురిస్తుంది. వరంగల్ను పీడిస్తోన్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు విస్తృతమైన సమన్వయంతో కూడిన ప్రణాళికలు కావాలి. వీటిలో నిర్మాణపరమైన, నిర్వహణపరమైన చర్యలుండాలి. ముఖ్యంగా నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి జరగాలి. వరంగల్ సిటీలో ఇప్పటికీ దశాబ్దాల నాటి డ్రైనేజీ వ్యవస్థే ఉంది. ఇరుకైన మురుగు కాలువలకు బదులుగా పెరుగుతున్న జనాభాకు, వర్షపాతానికి తగ్గట్లుగా డ్రైనేజీ వ్యవస్థ కావాలి. దీనికోసం 4,000 కోట్లకు పైగా నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇది మురుగునీరు, వర్షపు నీరు కలవకుండా నిరోధిస్తుంది. ఎంత వర్షం కురిసినా నీరు రోడ్ల మీదకు రాకుండా ఉంచుతుంది. సిటీలో ఉన్న నాలాలను కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. వరదలు ఎక్కువగా వచ్చే లోతట్టు ప్రాంతాల్లో కొత్త డ్రైన్లని నిర్మించాలి. వరద నీరు సహజంగా ప్రవహించే నాలాల వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించి వాటిని పూర్తి విస్తీర్ణం మేరకు పునరుద్ధరించాలి. నగరంలో ముఖ్యమైన భద్రకాళి చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువుల్లాంటి వాటి పూడిక తీసి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. చెరువుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో మార్గాలను పటిష్టం చేసి సరైన నిర్వహణ ఉండేలా చూడాలి. సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి, వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే. ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. కబ్జాలు పెట్టేటోళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మంది వల్ల 10,000 ఇళ్ళు కాలనీలలో నీట మునుగుతున్నాయి. వాళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏమిచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము. కాబట్టి దయచేసి ఈ విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే. ముఖ్యంగా వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ 2041ని పటిష్టంగా అమలు చేయాలి. ఇందులో భవిష్యత్తులో అవసరమయ్యే డ్రైనేజీ నెట్వర్క్, రోడ్ల నిర్మాణాలు లాంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ లాంటి శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉంటేనే నగరం అభివృద్ధి చెందుతుంది.
కొత్త నిర్మాణాలకు అనుమతులిచ్చేటప్పుడు ముంపు ప్రమాదాలను పరిగణలోకి తీసుకోవాలి. వరద తీవ్రతను అంచనా వేయటానికి, ముంపు ప్రాంతాల ప్రజలకు సకాలంలో సమాచారం అందించడానికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. వీటన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే వరంగల్కు వరద సమస్య నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. హన్మకొండ అండ్ వరంగల్ ఈ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతుందో, కోర్ అర్బన్ వరంగల్ ఏదైతుందో, కోర్ అర్బన్ వరంగల్కి మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది. దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి. మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసేది. మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి అయినా ఏం కావాలనో శ్రీదేవి గారు, మీరు ఆ స్మార్ట్ సిటీలో చేయంగా మిగిలిన పనులు ఏం చేయాలనో కూడా దానికి ఒక నివేదిక తయారు చేయండి. మనం అవసరమైతే ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చి వరంగల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం. పనులు మాత్రం వదిలేయడానికి వీలు లేదు. నిజంగానే వరంగల్ రెండూ రాజధాని కావాలన్నా, తెలంగాణలో అన్ని రకాల సదుపాయాలున్న మరో మెట్రో సిటీగా ఎదగాలన్నా వరంగల్ అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా హైదరాబాద్ పై ప్రెషర్ తగ్గాలంటే వరంగల్ ఖచ్చితంగా డెవలప్ అయి తీరాలి. ఇప్పటికే వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఉంది. త్వరలోనే మామునూరులో ఎయిర్పోర్టు కూడా రాబోతోంది. హైదరాబాద్ నవాబ్ సిటీ అయితే వరంగల్ కాకతీయుల నగరి. టూరిజం పరంగానూ వరంగల్కు ఎంతో ఫ్యూచర్ ఉంది. వీటికి తగ్గట్లుగా ఓరుగల్లును అభివృద్ధి చేయగలగాలి. పైగా వరంగల్ నగరాన్ని ఎంతవరకైనా విస్తరించుకునే వెసులుబాటుంది. ఎన్ని ప్లస్ పాయింట్లున్నా సరే వరంగల్ మాత్రం ఎందుకో వెనుకబడిందనే చర్చ జరుగుతుంది. గ్రేటర్ వరంగల్ అనేది కేవలం కాగితాలకే పరిమితమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముందు వరంగల్ రూపురేఖలు మారితేనే ఈ నగరం హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.